వెల్కమ్ టు రమ్య టారో రీడింగ్ 444. డియర్ వియర్స్, మీ ఇంట్లో ఇద్దరిని ఆపడానికి ఒక మొదలు చేస్తున్నారు. అసలు ఏంటి ఆ మొదలు అనేది ఎనర్జీ రీడింగ్లో చూద్దామండి. వీడియోని లైక్ చేయండి, ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. నిజాలు తెలియకూడదని దారులు చూస్తున్నారు, ఓకేనా? గాడ్స్ ప్లాన్ ఏంటి, వాళ్ళు చూస్తున్న దారులు ఏంటి, ఏం చెయ్యాలి అనుకుంటున్నారు, చేస్తున్న కుట్రలు ఏంటి అనేది ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఎస్, ఎలాగైనా సరే ఆపాలి, మొదలు లేకుండా చేసేయాలి, దానికి వాళ్ళే మొదలెట్టేయాలి అని అనుకుంటున్నారు. గుర్రం కాలు దువ్వాలి, తొక్కేయాలి, వాళ్ళ జెండా వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారంటే దండయాత్ర కింద ఫీల్ అవుతున్నారు, యుద్ధానికి వెళ్తున్నట్టు ఫీల్ అవుతున్నారు, ఓకేనా? జెండా పట్టుకొని గుర్రాలు వేసుకొని అందరూ ఒకేసారి యుద్ధానికి ఎలా వెళ్తే ఎలా ఉంటుందో ఆ విధంగా సూర్యోదయం కంటే ముందు మీ దగ్గరికి రావాలి, లేదా సూర్యాస్తమయం ఆ టైంలో, ఓకేనా? సూర్యాస్తమయానికి ముందు మిట్ట మధ్యాహ్నం ఇలాంటి టైంల్లో మీ దగ్గరికి రావాలి, గొడవ పెట్టుకోవాలి, ఇంటి దగ్గర చిరాకులోనో పరాకులోనో ఎక్కడో కాడ ఏదో విధంగా రెచ్చగొట్టి మీకు లైఫ్లో ఇంకా మొదలు లేకుండా చేసేయాలి. ఇంకా లీగల్ మ్యాటర్స్లోకి ఇన్వాల్వ్ చేసి కోర్టులకి జైలుకి తిప్పేసి అక్కడ ఆపేయడానికి చూడడమో, లేదంటే హాస్పిటల్కి వెళ్ళేలా చేయడానికి ట్రై చేయడం, మొత్తానికి వాళ్ళు క్రియేట్ చేసింది ఏంటి అంటే మీకు మొదలు లేకుండా చేసేయాలి అని వాళ్ళు మొదలెట్టాలి అని అనుకుంటున్నారు. దాని గురించి మాట్లాడుకుంటున్నారు, డబ్బులు చేతులు మార్చుకుంటున్నారు, ఓకేనా? ఇద్దరు ఫెమినిన్ ఎనర్జీస్ ఉన్నారు, ఇద్దరు పప్పీస్ ఉన్నారు, ఒక ఓల్డ్ ఉమెన్ ఉంది, అండ్ మెన్ను ఇక్కడ మెన్నులాగా ఉన్నప్పటికీ కూడా తను ఉమెన్ యొక్క వస్త్రధారణే వేసుకున్నాడు. అంటే పార్ట్నర్స్ అండి, ఒక రకంగా వాళ్ళు ఒక పార్ట్నర్స్, ఒక ఉమెన్, ఓల్డ్ ఉమెన్, అలాగే ఒక ఇద్దరు పప్పీస్. వాళ్ళు మీ ఇంటి వాళ్ళు అయి ఉండొచ్చు, ఓకే, లేదా మీ చుట్టుపక్కల మీరు ఇంటికి సంబంధించిన వాళ్ళు అయి ఉండొచ్చు రెంట్ హౌస్లో ఉంటే, ఓకేనా? వాళ్ళకి ఆఫర్ ఇచ్చారంట, ఒంటి కాలు మీద ఏం చేస్తారో కానీ మొత్తానికి వాళ్ళకు మొదలు లేకుండా చేసేసి ఎటు కదలలేని పరిస్థితుల్లో ఉంచేయాలి, ఓకేనా? పెట్టుబడి లాభాలు రాకుండా చేసేయాలి అని చెప్పారంట. ఇంట్లో ఇద్దరికి హోమ్ లైఫ్ లేకుండా చేసేయాలి ఇంక పూర్తిగా. మేల్ పర్సన్స్ ఇద్దరిని కూడా నిలబడకుండా చేసేయాలి ఇంకా కంప్లీట్గా, ఓకేనా? వాళ్ళని నిలబడకుండా చేసేయాలి ఇంకా. అది కూడా వాళ్ళు కనిపించకుండా, వాళ్ళు ఎవరు ఏంటి మీకు కనిపించకుండా మీ కళ్ళ కంతులు కట్టి తర్వాత వాళ్ళు రావాలి. లేదా మీరు చూడలేని పరిస్థితుల్లో ఉంటే కంట్లో ఏదైనా పడడం కానీ, ఇసుక ఏదైనా పడడం కానీ, కంట్లో ఏదైనా పడడం కానీ, వాళ్ళు మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కానీ, ఏదైతే కుట్ర వాళ్ళు అనుకున్నారో అప్పుడు వాళ్ళు మీకు కనిపించకుండా లేదా గోడ చాటు నుండో వాళ్ళు నడిపించేయాలి అని అనుకుంటున్నారు ఇద్దరు. మీ ఇంటిలో లెఫ్ట్ సైడ్ ఉన్న వాళ్ళు, లేదంటే మీ ఇంటికి సంబంధించిన వాళ్ళు రెంట్ హౌస్లో ఉంటే, ఓకేనా? ఇంట్లో ఒకరి విషయంలో హ్యాపీ ఎండింగ్ ముందుకు వెళ్లకుండా చేసేయాలి. నెక్స్ట్ పెళ్ళి కానీ ఇల్లు కానీ ఏదైతే ఉందో అది ముందుకు వెళ్లకుండా చేసేయాలి అని ఏదైతే అనుకుంటున్నారో నిజానికి, తద్వారా మీరు ఒక వెలుగుతున్నారని, మీకు మొదలు లేకుండా చేయాలనే ఆ ప్రయత్నం వాళ్ళకి పెట్టుబడి లాభాలు కాదండి. మీకు ఒక మొదలు వస్తుందని, మీకు ఒక ఆఫర్ వస్తుందని వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ముందెళ్ళి ఆ ఆఫర్ రాకడానికంటే ముందే మీ విషయంలో ఏదో ఒకటి క్రియేట్ చేసేయాలి అని చెప్పి వాళ్ళు తాపత్రయపడుతున్నారు, కష్టపడుతున్నారు. అంటే కష్టపడటం అంటే చెమటూర్చి కష్టపడటం కాదు, వాళ్ళు పుట్టగించడం, ఫోనుల్లో ఉన్నాయి లేని మాట్లాడుకోవడం, చెడ్డగా మాట్లాడుకోవడం, వాళ్ళకి నచ్చినట్టు మాట్లాడడం, ఇవే వాళ్ళు కష్టపడడం. ఇంకొకరి గురించి ఇంకొకరి దగ్గర తప్పుగా చెప్పడం, ఇంకొకరు తీసుకొచ్చి ఇంకొకరి దగ్గర కష్టంగా అంత కష్టపడిపోయి ఆ పని చేయడం. 420, 421, 22 అండి, అందరికీ గొడవలు పెట్టడమే వాళ్ళ పని, ఓకేనా? ఈ ఆఫర్ ఏదైతే ఉందో ఆ ఆఫర్ వాళ్ళకి ఇచ్చింది నిజానికి వాళ్ళ తలకి ఇచ్చారు వాళ్ళు, ఒక రకంగా వాళ్ళ తల మీద రూపాయి పెట్టినట్టుగా వాళ్ళకి ఆఫరు ఇచ్చారండి. దానివల్ల వాళ్ళకైతే మంచి జరగదు కూడా. వాళ్ళు ఇచ్చింది కూడా చెడ్డ ఆఫరే, మీ విషయంలో ఏదో క్రియేట్ చేయమని ఇచ్చారంట. దానివల్ల వాళ్ళకి ప్రయోజనం కూడా లేదండి. మీరు అనుకుంది కరెక్టే, దానివల్ల వాళ్ళకి అసలు ఏ రకంగా కూడా ప్రయోజనం లేదు. అండ్ ఎస్, టవర్ మూమెంట్ చేయలేరు, ఇంట్లో ఒకరి విషయంలో టవర్ మూమెంట్ చేయలేరండి.
కర్మ అనేది చాలా హెవీగా అనుభవిస్తారు. ముందుకెళ్ళకుండా చేయాలి, మీ పరువు తీయాలి అని మీరు ప్రయత్నం చేస్తున్నందుకు ఓకేనా. స్మాల్ బేబీ ఫాదర్ అండి. కర్మ చాలా హెవీగా అనుభవిస్తారు. అండ్ దే ఆర్ ఇన్వెస్టిగేటెడ్ అండి. మీ విషయంలో వాళ్ళు ఏదైతే క్రియేట్ చేయాలనుకున్నారో దానికి సంబంధించి కొంతమంది వాళ్ళని క్వశ్చన్ చేశారు. ఏం చేస్తున్నారు, వాళ్ళ విషయాల్లో ఇన్వాల్వ్ అవుతున్నారా, ఏం చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఇలాంటి ఆలోచనలతో ఉన్నారా అని వాళ్ళని క్వశ్చన్ చేశారు. దట్ ఈస్ కాల్డ్ కర్మ. డిజార్టెడ్ మాస్కులను ఎవరైతే ఉన్నారో ఫేక్గా ఏదో క్రియేట్ చేయడం చూస్తున్నారంట. ఎస్, బట్ ఏంటి అంటే వాళ్ళు ఎవిలై చూపిస్తున్నారండి. ప్రజెంట్ మీకు కొంచెం చిరాగ్గా ఉండడం, కొంచెం ఇబ్బంది కలిగించేలాగా లేదా హెడ్ఏక్గా ఉండడానికి కారణం ఏంటంటే చాలా హెవీలై చూపిస్తున్నారు. దిష్టి తీసుకోండి, హ్యాండ్ మీద ప్రొటెక్షన్ సింబల్ వేసుకోండి ఓకేనా. అలాగే ఇంట్లో వాళ్ళని కూడా దిష్టి తీసుకోమని చెప్పండి. ప్రొటెక్షన్ సింబల్ వేసుకోండి. లేదా మీ చేతికి నల్ల తాడు కానీ ఎరుపు రంగుది కానీ ఉంటే చేతికి కట్టుకోండి, కాశీదారం కానీ ఏదైనా ఒకటి ఓకేనా. కాలికి ఉన్నది కావచ్చు. దానివల్ల ఇంపాక్ట్ అనేది చాలా రెడ్యూస్ అవుతుందండి. చాలా అంటే చాలా రెడ్యూస్ అవుద్ది. మిమ్మల్ని నిలబడకుండా చెయ్యాలి అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, కానీ మీరు నిలబడకుండా వాళ్ళు ఆపలేరండి. మీరు ఖచ్చితంగా నిలబడి తీరుతారు. అండ్ మీరు వాళ్ళ వర్క్ కనిపించకుండా వర్క్ ఆన్ చేసిన ప్రయోజనం ఉండదండి ఇద్దరికీ కూడా. ఇక్కడ మీ సెలబ్రేషన్ ఆపడానికి ఛాన్స్ లేదు. వారికి అనవసరంగా తాపత్రయపడుతున్నారు. వేగంగా అసలు ఏది క్రియేట్ చేయలేరండి, సాడ్ చేయలేరండి, ఖచ్చితంగా సాడ్ చేయలేరు. జస్టిస్ చూపిస్తుంది మీ విషయంలో జస్టిస్ కన్ఫర్మ్ అండి. జస్టిస్ జరుగుతుంది ఇక్కడ ఓకేనా. ఏవిలయ్యి సీసీ ఓకేనా. మీ మీ యొక్క పని కావచ్చు, వాటిని ప్రొటెక్ట్ చేసుకోండి. జస్టిస్ చేసే రేంజ్లు వాళ్ళు మీదేదో మీ డేటాని లేదా మీ పనిని ఏదో వాళ్ళు దోచుకునే ప్రయత్నం చేశారు. ఆ విషయంలో అమ్మవారు జస్టిస్ చేశారండి. చాలా అంటే చాలా గ్రాటిట్యూడ్ చూపించండి ఓకేనా. మీరు ఇంటా బయట కూడా బ్యాలెన్స్ అయ్యారు. మీ పని జోలికి ఎవరిని రానివ్వనని చెప్పేశారు ఇంకా కరాఖండిగా ఓకేనా. జడ్జిమెంట్ జస్టిస్ రెండు ఒకేసారి, మీకు జస్టిస్ వాళ్ళకి జడ్జిమెంట్ సేమ్ టైం. గొడవలు పెట్టుకోవాలి అని అనుకుంటున్నారంట, ఇది ఒక అవకాశంగా తీసుకొని ఓకేనా. సైబర్ ఫ్రాడ్ ఒక అవకాశంగా తీసుకొని మీతో గొడవ పెట్టుకోవాలి, దానికోసం మీరు తిరిగిన దారిలో మిమ్మల్ని అవకాశంగా తీసుకునే ప్రయత్నం చేయాలి, లేదా దాన్ని ఇంకోలాగా తీసుకెళ్ళాలి. దేవుడు ప్లాన్ ఆల్రెడీ రాసేసాడు. వీళ్ళెవ్వరు కూడా మీ విషయంలో ఏ ప్లాన్ చేయలేరు, లేదా వాళ్ళకి ప్లాన్ లేకుండా అయిపోద్ది జీవితం. కనీసం వాళ్ళు ప్లాన్ చేసుకోవడానికి కూడా లేని పరిస్థితికి వెళ్ళిపోతారండి. మీ జీవితాన్ని మీరు మాత్రమే ప్లాన్ చేసుకోగలరు. అండ్ డివైన్ ప్లాన్ చేస్తారు, ఆల్రెడీ డివైన్ ప్లాన్ చేస్తారు బ్యూటిఫుల్గా. ఇంకా బ్యూటిఫుల్గా చేసుకోవాలంటే మీరు చేసుకోవచ్చు. బట్ మీ బ్యూటిఫుల్ లైఫ్ని చెడగొట్టడానికి ఎవరైనా ప్లాన్లు చేసినా జరగవు ఓకేనా. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ 444 కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్ చేస్తానండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.